హాట్గా అయితే మసాలా వడ అయితే దించారు. ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు మీరు? హలో ఫుడీస్, వెల్కమ్ టు తిరుపతి కార్టన్ ఫుడీస్ ఛానల్. ఈరోజు మన ఫుడ్ సిరీస్లో ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్నాక్స్ షాప్కి అయితే తీసుకొచ్చాను. ఈ షాప్ అయితే ఆల్మోస్ట్ 30 years నుంచి అయితే నడుపుతున్నారు. ఇంత తక్కువలో ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే ఎప్పటి నుంచో పెడుతున్నాం కదా, అలా అలవాటు అయిపోయింది అని అన్నారనమాట. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అంటే బోండాలు, బజ్జీలు హాట్గా వేస్తున్నారు. అసలు ఈ క్లైమేట్కి అసలు మంచి కాంబో అనే చెప్పొచ్చు. ఇక టిఫిన్స్ కూడా ఉన్నాయంట. నైట్ టైమ్స్ లో టిఫిన్ కూడా అవైలబుల్ లో ఉంటుంది. అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే పిన్ చేస్తాను. ఇక ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హాయ్ ఆంటీ, మీ పేరేంటండి? నా పేరు జ్యోతి. మీరు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు ఆంటీ ఈ షాప్ ని? 30 years నుంచా? అంటే డైలీ ఈవినింగ్ అయితే ఈ షాప్ ఓపెన్ చేస్తారా? సండే ఉంటుందా? సండే ఉండదు. ఇక టిఫిన్ ఏమైనా పెడతారా మీరు? టిఫిన్ కూడా పెడతాం. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ పెడతారా? మార్నింగ్ పెడతాం. నైటా? ఇక ఇక్కడ ఏమేం వెరైటీస్ ఉన్నాయి? బజ్జీలు, ఉద్దివడ, మసాలా వడ, బోండా. ప్లేట్ కి ఎన్ని వస్తాయి అంటే? ఇప్పుడు బోండా బజ్జీ అంటే 4 బోండాలు, వడలు. ఇది బజ్జీలు వడలు అంటే 2. ఇక్కడ ఎక్కువ ఫేమస్ ఏది ఎక్కువ పోతుంది అంటే? మాకు బోండా ఫేమస్ అంటే బోండా. ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు మీరు? మాకు బాడీకి లేదు, సొంతలు కాబట్టి మేము ఇస్తాం. అందుకనా? షాప్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు యూట్యూబ్ కి? ఏం లేదు, బాగా జరుగుతుంది అంటారా వ్యాపారము? 30 ఏళ్ళుగా జరుపుతాము ఒక రోజు. ఓకే ఆంటీ, థ్యాంక్స్.
దోమలు కొడతాను వాన పడతాను చేయి మీద. చేయి మీద వాన పడతాను. తినేదంటే అయినా నువ్వు చెప్పరా కారం కారం కావాలి. వద్దు, నాకు ఒక రూపాయలకి ఇక బాగుంది. అతికే బుజ్జనైనా నీకెంతకు నేను నచ్చిన 30 రూపాయలు బోండాలు, 20 రూపాయలు అరటికాయలు. నీకు 10 రూపాయలకమ్మా. ₹30 బోండాలు, 10 రూపాయలు, 20 రూపాయలకి అరటికాయలు. దాంట్లో చూడు నీకే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారని. ఇంకా అయినా కూడా నువ్వు ధైర్యం చేస్తానంటే ఇంకా నువ్వు నేను వస్తాను, నీకు పంపిస్తాను. అంటే ఎన్ని కంపార్ట్మెంట్లు ఉన్నారు, ఎంతమంది జనాలు ఉన్నారు, దర్శనం నేను 75 రూపాయలు ఇది బోండాలు అది అతికే తని పెట్టి ఏమగాల వేస్తామ్మా వడ వేసిన దాన్ని కనుక్కున్నాం అంటే మళ్ళీ మనం 100% డిసైడ్ అవ్వాలి. ఇవి బాగా 2 ప్లేట్లు. హాట్గా అయితే మసాలా వడ అయితే దించారు. టేస్ట్ చేసేద్దాం. మసాలా వడ చాలా బాగుంది.
ఆనియన్స్ మిర్చి తగులుతూ చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట. మనం అయితే ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన కారం అయితే ట్రై చేద్దాము. ఇక్కడ చాలా రష్ ఉన్నారు, ఎందుకంటే కారం బోండాలు టేస్ట్ చేయడానికే. టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్పేస్తాను. చాలా హాట్గా ఉన్నాయి బోండాలు. కారం చాలా యూనిక్గా ఉంది. అంటే ఎప్పుడో చిన్నప్పుడు బోండాలు తిన్నప్పుడు టేస్ట్ అయితే తగులుతుంది అనమాట. స్లైట్గా పులుపు తగులుతూ కారంగా చాలా బాగుంది. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.